అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో వీకెండ్ అంటేనే కొంచెం రిలాక్స్డ్ మోడ్లో ఉంటాం కదండి. అండ్ ఈ వీకెండ్ నాకు ఇంకా స్పెషల్, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నుంచి శ్లోక స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇంకా చాలా బిజీగా ఉండబోతుంది. అండ్ మనకు కూడా 1 మంత్ హాలిడే లాగా ఎంజాయ్ చేసాం కదా. సో రొటీన్లోకి పడటానికి కొంచెం టైం అయితే పడుతుందండి. సో ఇవాళ మాత్రం నేను రిలాక్స్డ్గా స్టార్ట్ చేశాను. ఒక కప్ కాఫీ తాగేసి దాని తర్వాత పూజ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే ఈ పువ్వు పూసిందండి, మందారం. సో దేవుడికి పెట్టుకొని పూజ చేసుకున్నాను. అండ్ ఈ అగరబత్తి స్టాండ్ గురించి చాలామంది అడుగుతున్నారండి, క్లోజప్లో చూపెట్టండి అనేసి. నేను ఆల్రెడీ డీటెయిల్డ్గా ఒక వీడియో అయితే చేశాను, బట్ మళ్ళీ రిక్వెస్ట్ వస్తుంది కాబట్టి వాళ్ళు చూపెడుతున్నాను. అండ్ ఈ లోపల ఉన్నది గ్లాసా అని అడుగుతున్నారండి. కాదండి, ఇది ఫైబర్ మెటీరియల్ వస్తుంది కదా అది. అండ్ జస్ట్ బాటమ్ ఫ్రంట్ పార్ట్లో ఈ సిల్వర్ కార్వింగ్ లాంటిది ఇచ్చారు. చాలా సింపుల్ మోడల్ కానీ బాగుంది. యాజ్ అ గిఫ్టింగ్ ఆప్షన్ యూ కెన్ కన్సిడర్ దిస్. అండ్ ఇంకా నేను పూజ చేసేసుకొని ఫస్ట్ అయితే కిచెన్లోకి వచ్చేసానండి. కిచెన్లో ఏంటి అంటే కొంచెం మఖానా, ఫూల్ మఖానా అంటాం కదా, అది ఇంకా ప్యాకెట్ ఫినిష్ చేసేద్దాము అనేసి కొంచెం నెయ్యిలో వేపేసి ఉప్పు కారం వేసుకొని చల్లారినాక మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. సో పిల్లలు వాళ్ళ క్రేవింగ్స్ ఉంటూ ఉంటాయి కదా, ఇంట్లో ఉన్నారు అంటే ఏదో ఒకటి కావాలి వాళ్ళకి. సో ప్రతిసారి కిచెన్లోకి వెళ్ళి చెయ్యటం అన్నది మనకి ఓపిక ఉండదు. అలాంటప్పుడు కొంచెం జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో దాన్ని కట్ డౌన్ చేయటానికి నేను ఇట్లా హెల్దీ ఆప్షన్స్, స్నాకింగ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటాను. ఇది మనం కూడా చాలా మంచిదండి, మనకి కూడా కాల్షియం లెవెల్స్ చాలా బాగుంటాయంట ఫూల్ మఖానాలు. సో లేడీస్కి ఇది మంచిది అనేసి నేను ఫ్రై చేసి అయితే పెట్టేస్తూ ఉంటానండి. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఈ ఆర్గనైజర్ ఏదైతే ఉందో ఇది షర్ట్ ఆర్గనైజర్ అండి. నేను 3-4 ఇయర్స్ అయింది ఇది తెప్పించి. మా వారి షర్ట్స్ పెడదామనేసి తెప్పించాను. కానీ కొన్ని రోజులు పెట్టినాక నేను నోటీస్ చేసిన ప్రాబ్లం ఏంటి అంటే ఆ షర్ట్స్ కొంచెం నలిగిపోయినట్టు అయిపోతున్నాయి. మనం ప్రెస్ చేయించి పెడతాం కదా షెల్ఫ్లో, అవి కొంచెం నలిగిపోయినట్టు అవుతున్నాయి. సో మా వారికి అంత నచ్చలేదన్నమాట. ఇది నా షర్ట్స్ దీంట్లో పెట్టద్దు అన్నారు. సో అప్పటి నుంచి నేను ఇవి ఫోల్డ్ చేసేసుకొని పైన పెట్టానండి. ఈ ఇంటికి వచ్చినాక సర్దేటప్పుడు నాకు ఇవి కనిపించినాయి. సో సరే షర్ట్స్ పెట్టకపోతే మన కుర్తాస్ ఏమన్నా పడతాయేమో అని ట్రై చేశాను. సో నా స్మాల్ కుర్తాస్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టాను. ఈ ఆర్గనైజర్ అయితే బాగుంది, కానీ ఇవి పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఇచ్చారండి. అవి ఇదిగో చూడండి ఇట్లా తెగిపోయింది ఇట్లా పట్టుకున్న వెంటనే. సో అదైతే బాగాలేదు. బట్ ద ఆర్గనైజర్ స్టడీగానే ఉందండి. క్వాలిటీ చాలా బాగుంది. డస్ట్ అయినప్పుడు మనం తీసి క్లీన్ చేసుకోవచ్చు, అంటే వాష్ చేయక్కర్లేదు కానీ క్లీన్ చేస్తే బాగానే ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ లైక్ 20 కుర్తీస్ అట్లా పట్టినాయండి నావి, స్మాల్ కుర్తీస్ ఇవి. సో నేనేమనుకుంటున్నాను ఇట్లాంటిది ఇంకొకటి కూడా ఉంది. సో దాన్ని కూడా నా రెగ్యులర్ డైలీ వేర్ కుర్తీస్ ఉంటాయి కదా అవి పెట్టేసుకోవచ్చు అని. ఇక్కడ ఇట్లా పాకెట్ లాంటిది ఇచ్చారు కానీ అది కూడా సాలిడ్గా ఏమీ లేదండి, చినిగిపోయేలాగే ఉంది. సో బయట ఎక్స్టీరియర్స్ని మీరు ఎలిమినేట్ చేశారు అంటే స్టోరేజ్ పర్పస్ ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఇంకా బాగా వచ్చి ఉంటాయి క్వాలిటీ. సో అవి చెక్ చేసుకోవచ్చు. అండ్ మన సబ్స్క్రైబర్ అడిగారు క్యాంఫర్ ఎలా వేస్తారు బట్టల్లో అని. నార్మల్ బట్టల్లో అయితే జస్ట్ నేను క్యాంఫర్ ఈ ఆర్గనైజర్స్లో బట్టల వెనకాల వేస్తానండి. సో దట్ స్మెల్ అన్నది రాకుండా ఉంటుంది. వార్డ్రోబ్స్లో క్లోజ్ చేసి పెడతాం కదా, అండ్ క్యాంఫర్ వేస్తే మంచి ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది. చీరలకి మాత్రం సెపరేట్గా వేస్తానండి. అది ఎలా వేస్తానో నేను డీటెయిల్డ్గా అది కూడా వీడియో చేసి చూపెడతాను. సో ఇక్కడ పూల్ మఖానా చల్లగా అయిపోయిందండి. చల్లగా అయినాక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసుకొని నేను స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి అనేసి నేను ఇవాళ ఏంటంటే బనానాస్ పెట్టానన్నమాట, స్వామివారికి ప్రసాదము. సో 2 డేస్ నుంచే బనానాస్ ఉన్నాయి. అవి నాకు అరటికాయ తినటము, అరటి పండు తినటము అంటే అస్సలు ఎక్కదండి. బనానా అంటే నేను తినలేను బేసికలీ. కానీ ఇలా స్మూదీస్ చేసేసుకొని తాగేమనండి, ఐ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్.
అందుకని ఇవాళ మిల్క్ షేక్ లాగా స్మూదీ లాగా చేసుకుందామని బనానా చాక్లెట్ స్మూదీ అయితే చేస్తున్నానండి. 2 బనానాస్ వేసేసుకున్నాను. చాక్లెట్ పౌడర్ వస్తుంది కదా క్యాడ్బరీస్ వాళ్ళది, అది వేసుకున్నాను. అండ్ హనీ వేసుకున్నాను. మీరు ఇక్కడ హనీ కానీ మేపుల్ సిరప్ కానీ వేసుకోవచ్చు. అండ్ ఆల్సో దీంట్లో నట్స్ కూడా సోక్ చేసి వేసుకోవచ్చు అండి. డేట్స్ కానీ లేదా నట్ పౌడర్ చేస్తూ ఉంటాను నేను. సో అప్పుడప్పుడు అది కూడా వేసేస్తూ ఉంటాను. సో దీన్ని బ్లెండ్ చేసేసుకొని ఇదైతే నా బ్రేక్ఫాస్ట్. అండ్ మా అమ్మాయి మాత్రం తనకు ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ బనానాస్ ఇచ్చేసాను. సో అప్పుడప్పుడు లైట్ బ్రేక్ఫాస్ట్ కూడా భలే హాయిగా అనిపిస్తుందండి, పని లేనట్టే అనిపిస్తుంది. అండ్ ఇది మాత్రం చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి, చాలాసేపు వరకు మీకు ఆకలి అయితే వేయదు. అండ్ ఇది బ్రేక్ఫాస్ట్ అంతా చేసేసుకున్నాక ఇవాళ ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో నాకు మెయిన్ డోర్, దాన్ని ప్రాపర్గా క్లీన్ చేసుకుందాము అనుకున్నాను. యాక్చువల్లీ ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వచ్చే ముందు అంతా క్లీన్ చేయించుకున్నాం, కానీ మళ్ళీ థరో క్లీనింగ్ అన్నది నేను అసలు చేయలేదండి. ఎందుకంటే శ్లోక హాలిడేస్ వచ్చినాయి, మళ్ళీ ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాము, ఆన్ అండ్ ఆఫ్ ఉంటాం, బయటకు వెళ్ళటం ఇట్లాంటివి హడావిడిగా అండ్ చాలా ఒక రొటీన్ లేకుండా అయిపోయింది బేసికలీ. అండ్ ఆల్సో పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదండి. 24 గంటలు మన పనే అంటూ ఉంటే వాళ్ళకి బోర్ అనిపిస్తుంది కదా. సో శ్లోక నేను మాత్రం ఇద్దరం ప్రపంచంలో ఏమి జరిగినా మేము డిస్కస్ చేసుకుంటామండి. సో అనంత్ ఇంట్లో ఉండనప్పుడు వీ బోత్ విల్ సిట్ అండ్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. అంతేకాని ఇది మాట్లాడచ్చు పిల్లల ముందు, ఇది మాట్లాడకూడదు అని అయితే నేను పెట్టుకోనండి. వీ బోత్ ఆర్ లైక్ దాట్. నేను మా వారి ఇద్దరం కేర్ఫుల్గా వాళ్ళు అడిగే ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇవ్వటానికి ట్రై చేస్తాం. అంతేగాని ఇది మాట్లాడకూడదేమో అనేసి ష్రగ్ అయితే చేసేయము. పిల్లల క్యూరియాసిటీకి యూ హ్యావ్ టు ఆన్సర్ దెమ్ ఆల్ ద క్వశ్చన్స్ దే ఆస్క్. కానీ ఆ ఆన్సర్ ఎలా ఇస్తున్నామో అన్నది మాత్రం మనం చూసుకోవాల్సిందే. సో నేను తను రాదర్ దెన్ గూగుల్లో వెళ్ళి వెతికి సర్చ్ చేసి వెతికే కంటే నేను ఆన్సర్ చేయటం ఐ థింక్ దట్ ఈస్ బెటర్ అనిపిస్తుంది నాకు. సో వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు అన్నది మనకు ఒక ఐడియా ఉంటుంది అనేసి. సో మీతో మాట్లాడుతూనే డోర్ ఫ్రంట్ బ్యాక్ అంతా క్లీన్ చేసుకున్నానండి. అండ్ డోర్ క్లీన్ చేయడానికి నేనైతే కాలినే యూస్ చేశాను. అంతకు మించి నేను చెప్పాను కదండి, నా ఇంట్లో క్లీనింగ్ సొల్యూషన్స్ ఎక్కువ ఏమీ ఉండవు. ఆ కాలిన్ స్ప్రే చేసుకున్నాను అండ్ నీట్గా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఇది ఏంటంటే నా స్టడీ రూమ్ లేదా దేవుడి రూమ్ అనుకోవచ్చు, ఎక్స్ట్రా గెస్ట్ రూమ్ అంది. 3 BHK కదా ఈ అపార్ట్మెంట్ నాది. సో 3rd బెడ్రూమ్లో వీ డోంట్ జనరలీ యూజ్ ఇట్ అంటిల్ వీ హ్యావ్ టు రీడ్ అ బుక్ ఆర్ సంథింగ్. అక్కడ కూర్చొని చదువుకోవటమో లేదా శ్లోక ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేయాలి అన్నప్పుడు చేసుకుంటూ ఉంటుంది అక్కడ పెయింటింగ్ అట్లాంటివి. సో ఈ రూమ్లో ఏంటి అంటే ఈ చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఉన్నాయండి. ఇక్కడ కొంచెం క్లటర్ ఎక్కువ, అంటే వచ్చిన దగ్గర నుంచి ఈ పైన అయితే నేను సెట్ చేయలేదు టు బీ ఆనెస్ట్. సో ఇవాళ ఎందుకు చూసి నాకు అసలు విసుగొచ్చేసింది ఈ రూమ్ని సెట్ చేయాలి అనేసి. రూమ్ అంతా సెట్ అయ్యిందండి, బట్ ఎందుకో ఈ కొన్ని అట్లాగే వదిలేస్తూ ఉంటాం కదా, మన కంటి ముందే మెస్ కనిపిస్తూ ఉంటుంది కానీ క్లియర్ చెయ్యము. అండ్ నాకైతే సర్ది కూడా ఐ వాజ్ ఎగ్జాస్టెడ్ అండి ఇంటిని. సో ఐ టుక్ అ బ్రేక్ ఆల్ దీస్ డేస్. ఇంకా నేనేమి సర్దను అనుకొని కూర్చున్నాను. బట్ దెన్ ఇవాళైతే ఈ చెస్ట్ ఆఫ్ డ్రాస్ అంతా నీట్గా క్లీన్ చేసి అవసరం ఉన్నవి వస్తువులు ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసి నీట్గా ఒక రన్నర్ లాంటిది స్ప్రెడ్ చేసుకుంటున్నాను. సో దట్ డస్ట్ ఎక్కువ అక్యూములేట్ అవ్వకుండా ఉంటుంది అని. ఇక్కడే ఒక ఎమర్జెన్సీ లైట్ కూడా ఛార్జ్ చేసేసి పెట్టేసుకుంటానండి ఇన్ కేస్ ఎప్పుడైనా పవర్ పోతే. ఇక్కడ వానలకి పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనిపించింది. అండ్ ఇదంతా నీట్గా ఆర్గనైజ్ చేసి ఈ బాక్స్ ఏంటి అంటే దివాళీ టైంలో ఎవరో గిఫ్ట్ ఇచ్చారండి. అది దివాళీకో న్యూ ఇయర్కో ఎవరో గిఫ్ట్ ఇచ్చారు ఆ బాక్స్. సో అది పెట్టుకున్నాను. అండ్ ఈ వెనకాల ఏంటి ఈ అగ్లీ లుకింగ్ థింగ్ అంటే అది మా బెడ్స్ ఉన్నాయి కదండి, ఆ హెడ్ బోర్డ్ అన్నమాట. మా బెడ్స్ ఇక్కడ ఓపెన్ చేయటానికి వీలు అవ్వలేదు, ఎందుకంటే ఓనర్స్ వీళ్ళ బెడ్స్ అన్నీ ఫిక్స్డ్ ఉన్నాయండి. సో నేను అట్లా బెడ్స్ అన్నీ ప్యాకింగ్లోనే ఉంచేశాను. సో ఇట్లా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కొంచెం ఒక పార్ట్ ఇక్కడ ఒక పార్ట్ అక్కడ అట్లా పెట్టుకున్నాము. మరి ట్రాన్స్ఫర్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇల్లంతా అద్భుతంగా ఉండాలి అంటే జరగదండి, కొన్ని స్టోరేజ్ స్టఫ్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మొత్తం నీట్గా అయితే చేసేసుకున్నాను. అండ్ ఈ పనంతా అయిపోయినాక
అప్పుడు వచ్చి ఇవాళ వంట పెట్టుకున్నాను. యాక్చువల్లీ కొంచెం చల్లగా ఉందండి 2 డేస్ నుంచి. సో వంట మళ్ళీ డిలే చేసేస్తున్నాను. వేడిగా ఉన్నప్పుడేమో పొద్దున్నే వంట ఫినిష్ చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం గాలి వస్తూ అట్లా ఉంది అనేసి వంట లాస్ట్లో పెట్టుకున్నాను. అండ్ ఇవాళ చాలా రోజుల తర్వాత మామిడికాయ పప్పు చేసుకున్నానండి. నాకైతే అసలు ఎంత తిన్నా తనివి తీరనట్టే ఉంది. అంత ఆత్రం ఏంటో అనిపిస్తూ ఉంటుంది. అండ్ సైడ్కి వేపుడులాగా బీట్రూట్ ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను. చాలా సింపుల్ బీట్రూట్ ఫ్రై కదండి. ఇది చేసేసుకుని పచ్చి కొబ్బరి వేసుకుంటాను. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ బీట్రూట్ అన్నది మనకి ఇంట్లో ఎనిమిక్ పేషెంట్స్ ఉంటే దీనంత బెస్ట్ సూపర్ ఫుడ్ ఇంకేమీ ఉండదు. అంటే నాకు ఎనీమియా ప్రాబ్లం ఉండేదండి. సో నేను ఎప్పుడూ కొంచెం కేర్ఫుల్గా ఉంటాను ఇప్పుడు హెల్త్ గురించి. జాబ్ చేసేటప్పుడు నైట్ షిఫ్ట్స్ సరిగ్గా తినకుండా చాలా హెల్త్ని అయితే చాలా భయంకరంగా పెట్టుకున్నాను నేను. సో మై ఎనీమియా వాజ్ రియలీ బ్యాడ్ అనమాట. సో అది మళ్ళీ రిపీట్ అవ్వకుండా నేనైతే కేర్ఫుల్గా ఉంటానండి. అండ్ పిల్లలు గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎనీమియా అన్నది వస్తుంది. ఎర్లీ ప్యూబర్టీ హిట్ అయినప్పుడు కొంచెం బాడీ అడ్జస్ట్ అవ్వటానికి. సో అలాంటప్పుడు కూడా ఇట్లాంటి సూపర్ ఫుడ్స్ అన్నవి పిల్లలకి పెడుతూ ఉంటే మెడిసిన్స్ లేకుండా మనం వాళ్ళ బ్లడ్ కౌంట్ మేనేజ్ చేయొచ్చు అనుకుంటూ ఉంటాను. సో జ్యూస్ ఇట్లాంటివి మా అమ్మాయి తినదు కాబట్టి ఫ్రై చేసేస్తే తినేస్తుంది. అండ్ కొబ్బరి వేసేసుకొని ఇలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి బీట్రూట్ ఫ్రై. అండ్ లంచ్ అయిపోయినాక ఇవాళ శ్లోక నాకు ఇక్కడ హెల్ప్ చేస్తుంది. ఇవి పాత క్యాన్వస్లు అండి ఇంట్లో ఉన్నవి. తను నేర్చుకునేటప్పుడు కొంచెం పాడవుతాయి కదా క్యాన్వస్, అవి పాడైనవి ఉన్నాయి. సో అవి పడేయటం ఎందుకు అని దాన్ని రీయూజ్ చేద్దాము అనేసి ఇది గోల్డ్ లీఫ్ అని వస్తుందండి, స్టేషనరీ షాప్స్లో దొరుకుతుంది. దాన్ని ఇట్లా బార్డర్ లాగా స్టిక్ చేస్తుంది, బార్డర్ మీద స్టిక్ చేస్తుంది. అండ్ దెన్ ఇంట్లో ఒక వేస్ట్గా పడి ఉందన్నమాట ఒక ముగ్గు స్టిక్కర్, అది పెట్టి దీన్ని ఒక ఆర్ట్ పీస్ లాగా చేద్దాము అని తను ట్రై ఏదో చేస్తుంది. సో నేను రికార్డ్ చేశాను. సో ఇట్లాగైతే ఇవాళ వీకెండ్ కొంచెం రిలాక్స్డ్గా జరిగిందండి మా డే. అండ్ ఆల్సో స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు వచ్చే ఈ వీకెండ్ ఈజ్ రియలీ స్పెషల్. అండ్ కొంచెం బెంగగా కూడా ఉన్నాయి, హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి, పిల్లలు ఇంకా మళ్ళీ బిజీ వాళ్ళ రెగ్యులర్ స్టఫ్లో పడిపోతారు అని. అండ్ వీ జనరలీ మిస్ కిడ్స్ కదండి. వాళ్ళు ఇన్ని రోజులు ఇంట్లో మన చుట్టుపక్కలే తిరిగి అల్లరి చేస్తూ ఉంటారు. ఒక్కసారి స్కూల్కి వెళ్ళిపోతే కొంచెం మిస్ అయితే అవుతాము, ఎస్పెషలీ మదర్స్, అంతే కదా. అండ్ దీంతో ఇంక ఈ వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ ఇది అవుట్కమ్ ఎలా ఉందో నేను వీడియో ఎండింగ్లో ఇచ్చేస్తాను, ఒక్కసారి చూడండి. మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేసి అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. You all have a great day. Thank you.